వారిని చూసి, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారులు వీళ్ళు మీకు సత్య మార్గాన్ని చాటడానికి ఈ ప్రాంతాలకు వచ్చారు, ప్రకటన చేస్తున్నారు, వారి మాట వినండి అని ఆ దురాత్మ పట్టిన పాప ప్రకటన చేస్తా ఉంది. ఎవరి గురించి? దైవజనుల గురించి చెప్తుంది. ఇదిగో వచ్చినటువంటి వీళ్ళు సత్య మార్గాన్ని మీకు బోధిస్తారు, సర్వోన్నతుడైన దేవుని మహిమను మీకు చాటుతారు, వీరి మాట వినండి అని చెప్పాలి. దైవజనుల గురించి దురాత్మ చెబుతుంది. దైవజనుల గురించి దయ్యాలు చెబుతాయా? దయ్యాలు చెప్పేది. మనుషులు చెప్పరు. మనుషులు మేలు పొందుకొని ఎవరికి వాడే మాకు జరిగితే సార్లేం కానీ అక్కడక్కడే ఉంటారు, పక్కోళ్ళు కూడా చెప్పరు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ మనుషులు మాట్లాడలే, మేలు పొందుకొని ఇంటికి పోయి ఎవరికి వాళ్ళే తిని పడుకునేటట్టున్నారు, ఎవరు స్వార్థం వాళ్ళదే, లాభలేదని దెయ్యాలు పెట్టాడు పని. హల్లెలూయా. అంటే దేవుడు మాట అంటే ఏంటి? దెయ్యాలు దేవుడు మాట అంటాయా? మాంత్రికుల మాట అంటాయా? తాయెత్తుల మాట అంటాయా? నిజంగా తాయెత్తులు అయితే దెయ్యాలు పోయేటటువంటి వారికి ప్రపంచం కూడా బాగుపడేది. మాంత్రికులు దెయ్యాలని బాగు చేసే భాగ్యంలో ఉండుంటే నిజంగా దెయ్యాలు ఎప్పుడో పోయి ప్రపంచం బాగుపడేది. ఇది వల్ల కాలేదు. దురాత్మ పట్టిన ఒక పాప సేవకులని ప్రకటన చేస్తా ఉంటే వాళ్ళు ఆ పాపలో ఉన్న దురాత్మని విడుదల చేశారు ఆ పాప నుంచి. వాస్తవానికి దైవజనుల గురించి ఆ ప్రాంతంలో ఎవరికి తెలియదు. ఆమెలో ఉన్న దురాత్మ ఆమె ద్వారా ప్రకటన చేస్తా ఉంటే, పోనీలే మన గురించి తెలియని వాళ్ళకి చెప్తుంది కదా, పోనీలే మన గురించి ఎవరికి ఇక్కడ తెలియదు, ఆమె చెప్తుంది, ఆమె చాటిస్తుంది, మన గురించి తెలియని వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు, ఇది మేలే కదా అని చెప్పేసి అని వదిలేస్తే పోయేది. మరి పౌలు గారు వదిలేలా, దెయ్యం పట్టిన వదిలేలా, మన గురించి మంచిగా చెబుతుంది. మొన్న కొద్దికాలం అనుకోవాలి ఆయన. ఎందుకని? ఆమెలో ఉన్న దురాత్మ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది మాంత్రికులకి, అధికారులకి డబ్బు తీసుకొచ్చి పెడుతుందట. ఏం తెచ్చి పెడుతుంది? డబ్బు. మనిషిలో ఉన్న దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? మీరు అనుకున్నారు మాంత్రికులు వీళ్ళు ఏదో ఏం చేస్తున్నారని. వస్తుందే, మీ ఇంటికి వచ్చి పూజ చేయాలంటే 2-3 వేలు వస్తాయి. నాకేమవుతారా? మీరు సాగు నుంచి ప్రార్థన చేసి దెయ్యాల మీద ఏముండదు, అలా 10 రూపాయలు కానికి ఇస్తారు. కనికరం దయ్యాలకి ఎంతకంటే ఎక్కువ యోగ్యుడు కాదు, 10 అన్నట్టుకు ఇస్తారు. పాస్టర్ గారేమో డిమాండ్ చేయడా, అడిగితేనో చర్చికి రారు, పాపం దేవుని నమ్ముకున్న అదొక భయం పాస్టర్ గారికి. పాస్టర్ గారికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే మీరు దేవుని తెలుసుకుంటే చాలు, ప్రార్థనా పరులు అవుతే చాలు, మరణించిన తర్వాత పరలోకానికి వెళితే చాలు అనేటువంటి ఒక మనసు దైవ సేవకుడికి ఉంటది. కాబట్టి మీరు నాకు అంత ఇవ్వండి, ఎంత ఇవ్వండి, అది చేయండి, ఇది చేయండి, కోళ్ళు వేయండి, కుక్కలు వేయండి, మాంసాలు ఇవ్వండి, ఏ మట్ట వీళ్ళకి. దైవ సేవకుడికి, దేవుని సువార్త చేసేవాడికి ఇవేం పట్టవు. యారు కాసిన మంచినీళ్ళు ఇస్తే చాలు, రాగానే కాసిన గ్లాసులో మంచినీళ్ళు అంటే ఇవ్వండి. ఇంటికి వస్తే సేవకులు విశ్వాసులు ఎవరు ఇంటికి రాగానే ముందు నాకంటే చిన్నోళ్ళు పిల్లలు అనుకోవద్దు, సేవకులు ఇంటికి రాగానే ముందు మంచినీళ్ళు ఇవ్వండి. అందులోనే దేవుని ఉంచాడు దేవుడు. హల్లెలూయా. నా పేరట మీ ఇంటికి వచ్చిన వారికి చల్లెడు ఒక గ్లాసు చల్లటి నీళ్ళు ఇస్తే చాలు, అది మీకు దేవునే అన్నాడంతే. అంత మహాకృప దేవుడు. ఎంత దేంట్లో పెట్టాడు? డబ్బుల్లో పెట్టలేదు, ఆస్తులు అంతస్తులో పెట్టలేదు, చల్లటి నీళ్ళు ఇస్తే చాలు. ఇతను దైవజనుడు, ఇతడు పరిశుద్ధులు, వీరి సంఘస్థులు, దేవుని పిల్లలని ప్రేమగా గౌరవంగా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే చాలు, చాలా హ్యాపీ. ఆ ఫలం ఎక్కడికి పోదు. ఆమెలో ఉన్న దురాత్మను వదిలేస్తే బాగుండు, కానీ వదిలేయలేదు. ఆయన ప్రార్థన చేసి ఆమెలో ఉన్న దురాత్మను విడుదల చేశాడు. విడుదల చేసినందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులను ఈ దురాత్మ వలన, ఈ పాప వలన వస్తున్న లాభమును పొందుతున్నటువంటి వారందరూ కూడా, అయ్యో మనకి లాభం రాకుండా పోయింది, ఈ పాపలో ఉన్న దురాత్మ విడుదల పొందింది, ఈమె బాగైపోయింది కాబట్టి ఇతను ఎవరో మనకు రావలసిన లాభాన్ని రాకుండా చేశాడు, మనకు జరగవలసిన మేలును జరగకుండా చేశాడు, ఇతరులు ఏదో ఒకటి చేయాలో వీళ్ళు మనకి ఆటంకంగా ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారని చెప్పేసి అని అధికారులకు చెప్పారు. రోమా ప్రభుత్వ అధికారులకు చెప్తే వాళ్ళు పోయి, అయ్యా వీళ్ళు లేనిపోని ఆచారాలు మన మధ్యకి తీసుకొస్తున్నారండి, మన ప్రభుత్వం మన ఆచారాలన్నీ కూడా వేరు వ్యర్థము అని చెప్పి మనం లేనిపోని మాటలన్నీ చెప్తున్నారు, ఆచారాలన్నీ వ్యర్థమని చెప్తున్నారు, వీళ్ళేదో కొత్తగా లేనిపోని తీసుకొచ్చాడు పెట్టారండి, వీళ్ళ వల్ల మనకి ఏమి లాభం లేదని
అధికారులకు వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఫిర్యాదు చేశారు. అధికారులందరూ కలిసి పౌలు శీలను తీసుకొచ్చి ఎక్కడ వేసారో తెలుసా? చెరసాలలో వేశారు, అంటే జైల్లో వేశారు. హల్లెలూయా. పాస్టర్ కూడా తప్పలేదు జైలు, అమ్మా సేవకులు కూడా జైలు తప్పలేదు. ఎందుకు? నేను దొంగతనం చేశారా? కేవలము మంచి పని చేసినందుకే తీసుకుపోయి జైలు వేశారు. ఆ ఊర్లో లాభం రాకుండా చేస్తున్నాడు ఇతను. ఈమె వల్ల మనకి ఎంతో లాభం, వీరి వల్ల మనకి ఎంతో లాభం, ఇతని వల్ల మనకి ఎంతో లాభం. ఆ లాభం రాకుండా వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద లేనిపోని నిబంధనలు, ఆ లేనిపోని అబండాలు వేసి చెరసాలలో వేయించారు. ఇక వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి, సేవకులకి ఎంత బాధ ఉంటుంది. అయ్యో, నేను ఒక మనిషిని బాగు చేశాను, ఒక దురాత్మను వెళ్ళగొట్టాను, ఈ ఊరు వారికి చాలా మేలు చేశాను, కుటుంబానికి మేలు చేశాను, మేలు చేసినందుకు మమ్మల్ని చెరసాలలో వేశారు. ఇది అక్కడే ఆ దుర్మార్గం. దేవుడు ఏం చేస్తాం? దేవుడు ఇలా చేశాడు, వాళ్ళకేం చల్లవలేదు. ఏంటి దేవా నువ్వు ఇలా చేశావు? దేవుని ఏమలేదు. దేవుని మీద తిరుగుబాటు కానీ దైవికమైనటువంటి విరోధమైన ఆలోచన ఏమీ రాలేదు వాళ్ళకి. చెరసాలలో వేసినందుకు వేసుకుపోయి ఆడ పడేశారు, చేతులు కాళ్ళు కట్టేశారు. ఇక వాళ్ళు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా తయారవడం కానీ మాట్లాడటం కానీ ఏమి చేయలేదు. మమ్మల్ని ఎందుకు ఇలా చేశారు అని కూడా అనలేదట వాళ్ళు. జనాభా ఊరు మొత్తం వచ్చి వీళ్ళ వల్ల మనకి నష్టం, వీళ్ళ వల్ల మనకి నష్టం, వీళ్ళు ఏమి చేస్తున్నారో తెలుసా? మనకు విరోధంగా చేస్తున్నారు, మనకు వ్యతిరేకంగా చేస్తున్నారు, వీళ్ళ వల్ల మనకి నష్టం, మన ప్రాంతానికి నష్టం, వీళ్ళు చెరసాలలో వేసేయండి, వీళ్ళు మరణించాలని చెప్పేసరి జనాభా మొత్తం గుమ్ముగూడి ఆయన మీద లేనిపోయిన అబండాలు వేస్తే అధికారులకు ఏం చెప్పాలో తెలియక తీసుకెళ్లి జైల్లో పడేసారు. జైల్లో పడేస్తే సరే చూద్దామని అనుకున్నారు, వీళ్ళేం పట్టించుకోలేదు. చీకటి పడింది. ఇక వీళ్ళు ఏం చేశారు? హల్లెలూయా, పాటలు పాడటం మొదలుపెట్టారు. యేసు ప్రభువును మహిమపరుస్తూ దేవుని గురించి గానము చేస్తూ ప్రతిగానము చేస్తూ ఆరాధిస్తూ పాటలు పాడటం మొదలుపెట్టారు. ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. పాటలు వాళ్ళే పడతారు, ప్రార్థన వాళ్ళే చేస్తున్నారు. ఇవి సపోర్ట్ ఎవరు లేరు. ఆ చెరసాలలో అనేక మంది ఖైదీలు ఉన్నారు. ఆ చెరసాలలో జైల్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళకంటే ముందు చాలా మంది వందలు వేలలో ఉన్నారు అక్కడ. వీళ్ళిద్దరిని ఆ ఖైదీ ఉన్నటువంటి వందలు వేల మంది ఖైదీలను కాపలా కాసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఆ జైలు మొత్తానికి అధికారి ఒకరు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఎక్కడికి తప్పించుకొని పోకుండా కాపలా కాస్తున్నారు. వీళ్ళు ఎక్కడ తప్పించుకొని పోతారేమో, వీళ్ళ వల్ల మనకు నష్టమేమో. ఈ చెరసాలలో ఉన్నటువంటి వీళ్ళు బాధ లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, తిరుగుబాటు లేదు, కానీ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే దేవుని యొక్క మహిమ కలిగిన వెలుగు ఆ ప్రాంతంలో ప్రకాశించి ఒక భూకంపం కలిగిందండి. చెరసాలలో ఆ జైల్లో ఉన్నటువంటి మొత్తానికి భూకంపం కలిగింది. ఆల్రెడీ కొన్ని వందల మంది ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి దొంగలు, ఖైదీలుగా బందీలుగా ఉన్నటువంటి ఆ చెరసాల తలుపులు గడియలు మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోయి అందరూ బయటకు వచ్చి పడ్డారు. హల్లెలూయా. అందరూ బయటకు వచ్చారు. పౌలు శిరలో బయటకు వచ్చి పడ్డారు. ఎవరు కూడా బంధకాలు లేవు, బంధకాలు తెగిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, భూకంపం కలిగింది, మొత్తం అంతా కదిలికి వచ్చేసింది. వాళ్ళతో సహా పడిపోయినట్లుగా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది. అందరూ బయటకు వచ్చి పడ్డారు. బయటకు వచ్చేసరికి ఆ భూకంపానికి ఏదో జరిగింది, ఏంటి శబ్దం అని చెప్పేసి అని చెరసాల అధికారి వచ్చాడు. అంటే ఆ జైలు మొత్తం మీద మెయింటెనెన్స్ చేస్తారు కదా, ఒక అధికారి ఉంటాడు అన్నమాట. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే చెరసాల తలుపులు ఏమంటారు మొత్తం అన్ని ఊడిపోయినాయి, ఏమి లేవు, తలుపులన్నీ తెరవబడి ఉన్నాయి, తాళాలు పగిలిపోయి ఉన్నాయి. అందులో ఉన్న ఖైదీలు అందరూ కంటికి కనబడలేదు. అయ్యో వీళ్ళు పారిపోయారు, వీళ్ళు పారిపోయారు, వీళ్ళు ఎవరో లేరు, రాత్రి మనం తెచ్చినటువంటి పౌరుశీలం లేరు, చెరసాలలో ఉన్న ఖైదీలు లేరు, వీళ్ళందరూ పారిపోయారు. ఏం జరిగిందంటే భూకంపం వచ్చి, ఈ భూకంపం ఇప్పుడే రావాలా, వీళ్ళందరూ ఈ టైనా పోవాలా, ఏది మాకు దుర్భరమైన పరిస్థితి, మా బ్రతికి ఏం కావాలా, మా పరిస్థితి ఏం కావాలని చెప్పేసి అని చెరసాల అధికారికి భయం పట్టుకుంది. ఎందుకు? చెరసాల అధికారి ఏం చేస్తాడు చెప్పండి? భూకంపం వచ్చింది చెప్పొచ్చు,
అక్కడ ఆయనతో పాటు కావలి వారు ఉన్నారు, చెరసాల అధికారి ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి అయ్యా భూకంపం వచ్చింది, చెరసాల తెరవబడ్డాయి, అందరూ పారిపోయారండి, అందరూ విడుదల పొందారని చెప్పొచ్చు పైన అధికారులు అడిగినప్పుడు. కానీ ఎందుకు భయపడుతున్నాడు ఇతను? చెరసాల అధికారి కత్తి తీసుకొని తాను పొడుచుకొని చంపుకోవాలని సిద్ధపడ్డాడు. చెరసాల అధికారి ఎందుకు చంపుకోవాలనుకున్నాడు? ఎందుకు తను చనిపోవాలనుకున్నాడు? ఖైదీలందరూ పారిపోయారని, పౌలు శీలలో విడుదల పొందారని, ఎవరు కంటికి కనబడలేదని. అయ్యో, ఈ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ పారిపోయారు, నేను బ్రతకడం వేస్ట్, నా జీవితం దండగా, నేను చనిపోవాలి అని చెప్పేసరి కత్తి తీసుకుని తను పొడుచుకొని చనిపోదాం అనుకున్న టైంలో పౌలు గారు అంటారు, దయచేసి నీవు మరణమునకు యోగ్యుడు కాదు, నిన్ను నీవు చంపుకోవద్దని చెప్పని కేకలేశాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. చంపుకోవాల్సిన అవసరం లేదు నాయన, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నీకు ఏమీ కాదు, ఎవరో తప్పించుకోలేదు, అందరూ ఇక్కడే ఉన్నామని చెప్పాను. కానీ కత్తిని పడేసి చూసి ఆనందంతో పరవశించిపోయాడు చెరసాల అధికారి. అమ్మటిని మోకాళ్ళు వేసి పౌలు గారిని అడిగాడు. ఏమడిగాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలయము 16వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ చెరసాల అధికారి ఒక మాట అడిగాడండి. 28వ వచనము, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి. ఏమన్నా అసలు పొంతనుందా దీనికి? జైల్లో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకోవడానికి కానీ, చెరసాల అధికారి పౌలు గారి మీద సాగిల పట్టడానికి కానీ ఏమన్నా పొంతనుందా? ఎప్పుడన్నా అసలు ఆలోచించారా? నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం అన్నాడు. అక్కడే ఉన్నప్పుడు తీసుకొచ్చి ఎవడరా మిమ్మల్ని బయటికి మంది తలుపు తీసి లోపల వేయాలి? వేయలేదా? అందరూ అడే ఉన్నాం, ఎవరు తప్పించుకోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నాడు. కావలి వారితో చెప్పి ఒక దీపాన్ని తెప్పించాడు. వాళ్ళు చీకట్లో ఉన్నారు, దీపాన్ని వేసి చూస్తే ముఖాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈయన ముఖం వెలిగింది. ఏం చేయాలా? అసలు ఎవడరా మిమ్మల్ని బయటికి రమ్మంది, ఎందుకు వచ్చారని చెప్పి మొత్తం లోపల వేయాలి. లోపల వేయాల్సిన ఆయన పౌలు శీలిద్దరం చూసి వాళ్ళ మీద సాగిలు పట్టం ఏంది? ఏమో మఖం అసలు ఏమన్నా అసలు ఏమన్నా పొంతం ఉందా దీనికి? సేవకుడి మీద సాగిలు పట్టం ఏంది? అధికారితనం, రోమా ప్రభుత్వానికి అధికారి, ఒక చెరసాల అధికారి, ₹1000 జీతం, ఒక హోదా, తన స్థాయి గొప్పది. అతడు ఒక్క మాట చెబితే అనేక మంది పనిచేస్తారు. ఏం సాగిలు పట్టం ఏంది? విచిత్రం కదా. హల్లెలూయా. మనకి ఎన్ని అద్భుతాలు జరిగినా పాస్టర్ గారు అంటే అసలు కనీసం శనం కూడా ఉండదు. ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఒక్క కీడు జరిగితే చాలు పాస్టర్ గారు మంచోడు కాదంటారు. ఎంత సాక్ష్యం వచ్చిందో మాకైతే. కనికరం, జాలి, దయ ఏముండదో, మమ్మల్ని మాత్రం గట్టిగా ఆడిపోసుకుంటారు. ఎందుకంటే ఓర్పు దొరికిందా మేము. అట్టుంది మా పరిస్థితి. సాగిలో పడి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెరసాలలో ఉన్న వారందరూ బయటకు వచ్చారు. చేతులకు కాళ్లకు బిగింపబడిన సంఖ్యలు, బొండలు అనగా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు తెగిపోయినాయి, పగిలిపోయినాయి. అందరూ విడుదల పొంది బయట నిలబడితే ఈయన సాగిలు పడ్డాడు. నేను రక్షణ పొందాలి, నన్నేం చేయమంటారని అడిగాడు. అసలు రక్షణ పొందడానికి దానికి ఏమైనా పొంతం ఉందా? నిజంగా నేను చదువుతున్నప్పుడు ఇది ఆలోచించాను. రక్షణ పొందేది ఏంటి? పౌలు గారు ప్రసంగం చేయలే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు ప్రసంగం చేస్తామంటే అప్పుడు అడిగారు అపోస్తల కార్యాలయం 2వ అధ్యాయంలో, మమ్మల్ని ఏం చేయమంటావు అని కొన్ని వేల మంది చెప్పారు. అక్కడ 5000 మంది రక్షణ పొందారట ఒక దెబ్బలోనే. హల్లెలూయా. వీళ్ళందరూ మమ్మల్ని ఏం చేయమంటారండి? పేతురు గారు, మీరు భలే మాట్లాడారు, కానీ మీ మాటల్లో మా గుండెల్లో బాణాలు పోసారు, బాగా పొడిచారు, మమ్మల్ని మాత్రం గట్టిగా ఆడిపోసుకుంటున్నావు, కానీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని పేతురు గారిని అడిగారు.
ఎందుకంటే అక్కడ వాక్యం చెప్పాడు అయ్యగారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యము ప్రకటించాడు, యేసు ప్రభు గురించి ప్రకటించాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు కనుక అక్కడ వాళ్ళు అడిగారు, మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? ప్రభు యేసుక్రీస్తు నామమున మీరందరూ బాప్తిస్మం పొందండి, మారు మనసు పొందండి అన్నాడు ఆయన. ఈ లోకానికి వేరైపోండి అన్నాడు. మంచిది. మరి చెరసాల అధికారికి నువ్వు రక్షణ పొందడానికి విశ్వాసం ఉంచని ఎందుకు చెప్పాలా? అసలు ఈ చెరసాల అధికారికి యేసు ప్రభు తెలుసా? ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచు. ప్రభు తెలుసా ఆయనకి? ఆయన రోమా అన్యజనుడు, రోమా అధికారి అన్యజనుడు. అన్యజనుడికి ప్రభు తెలియదే మరి పౌలా నువ్వు చెప్పలేదుగా. ఇక్కడ విచిత్రం ఏంటంటే రోమా ప్రభుత్వంలో చెరసాల అధికారికి యేసు ప్రభు తెలియదు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచమని పౌలు గారు చెప్పారు. చెరసాల అధికారి అంటాడు, నేను రక్షింపబడాలి అంటే రక్షణ పొందుటకు. అసలు ఎంత మాట అడిగాడండి చెరసాల అధికారి. నేను రక్షింపబడాలని ఉంది, నాకు రక్షణ కావాలి, నన్ను ఏం చేయమంటారు? ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? చెరసాల రోమా ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే చెరసాలలో ఉన్నటువంటి కావలి వారైనను చెరసాల అధికారి అయినను బంధింపబడిన తర్వాత ఒక ఖైదీ తప్పించుకొని వాడానికి వీల్లేదు. వాడు ఎంత కఠినుడైనా ఎంతటి మెత్తటి వాడైనా తప్పించుకొని వాడానికి వీల్లేదు. ఒకవేళ తప్పించుకున్నాడు అనుకో, ఏం చేస్తారో తెలుసా? ఈ ఖైదీకి కాపలా ఉన్న వ్యక్తి ఈ ఖైదీకి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఒక చెరసాలలో ఒక ఖైదీని ఉంచారంటే అతనికి శిక్ష ఉంటుంది. 10 ఏళ్ళని 5 ఏళ్ళని నెల అని ఆ శిక్ష ఉంటుంది. అన్ని రోజులు వాడు చెరసాలలో ఉండాల. ఆ ఖైదీ ఎన్ని రోజులైతే ఆ చెరసాలలో ఉంటాడో అక్కడ వాడు చెప్పిన ప్రతి పని చేయాలంటే బాత్రూమ్లు కడగాలి, రాళ్ళు వాళ్ళు కొట్టాలి, చాకిరి చేయాలి. అది ఖైదీ యొక్క పనితనం. వాళ్ళు పెట్టిన కూడే తినాలి, వాళ్ళు ఏది పెడితే అదే తినాలి. నాకు అది కావాలి ఇది కావాలంటే ఆయనకి ఇల్లేదు. ఒక మంచినీళ్ళు చక్కగా ఉండవు. అది భయంకరమైన పరిస్థితి. అయితే ఒకవేళ ఇతను తప్పించుకుంటే అతని కోసము కాపలా ఉన్న వ్యక్తులు అతడు తప్పించుకున్నాడు కాబట్టి అతనికి వేయబడిన శిక్ష ఎంత కాలం అయితే వేశారో అంత కాలము ఈ కావలి కాసేవాడు, కాపలా ఉన్నవాడు ఆ శిక్ష అనుభవించాలి. చెరసాల అధికారి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆ ఖైదీ తప్పించుకున్నాడో అన్ని సంవత్సరాలు ఇతను అనుభవించాలి శిక్షని. రోమా ప్రభుత్వంలో ఏముంటదంటే మరణం ఉంటుంది. శిక్షను అనుభవించాలి లేదా చనిపోవాలి, రెండే జరుగుతాయి. ఖైదీ తప్పించుకున్నాడా, అతని శిక్ష నువ్వు అనుభవించు. ఖైదీ తప్పించుకున్నాడా, ఆ పరిస్థితిని బట్టి ఇతన్ని చంపేయండి అంటారు. బహు కఠినమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చెరసాలలో ఉన్న వాళ్ళందరూ తప్పించుకున్నాక చెరసాల అధికారికి ఏమైనా నెమ్మది ఉంటుందా? అసలు రక్షణ ఉందా? అతనికి అర్థమైంది, ఇప్పుడు నన్ను చంపుతారు, నన్ను చంపుతారండి, ఆడి శిక్ష నేను అనుభవించాలి, ఆడు పడిన బాధలు నేను పడాలి, ఆడు ఏడ్చిన ఏడుపు నేను ఏడవాలి. వీళ్ళు ఒకడు కాదు ఇద్దరు కాదు, చెరసాలలో ఎంత మంది ఉన్నారో అంత మంది విడుదల పొందారు, ఎవ్వరూ లేరు. ఆ పరిస్థితిలో అతనికి ఏంటంటే మరణమే మరణమే. ఇక నన్ను చంపేస్తారు, నేను బ్రతకలేను, తెల్లారితే నన్ను చంపేస్తారు, నేను ఎప్పుడైనా చనిపోవాల్సిందే, నా కుటుంబం చనిపోవాల్సిందే, ఇక నాకేమీ మేలు జరగదు అని చెప్పేసి అతడు ఆ పౌలు సేవలకు ఉన్నటువంటి బంధకాలు తెగిపోయినప్పుడు ఇది ఎంతయో కలిగింది వీళ్ళ వల్లనే అని తెలుసుకొని వాళ్ళ మీద సాగిలపడ్డాడు. హల్లెలూయా. ఈ భూకంపం రావడానికి కారణము ఈ సేవకులే. ఈ భూకంపం రావడానికి కారణము ఈ సేవకులే. ఈరోజు ఇంతమంది విడుదల పొందారు అంటే ఈ సేవకులే. ఇంతమంది చెరసాల నుంచి బయటకు వచ్చారంటే సేవకులే. ఎవడు కూడా బయటికి రావడానికి ఆస్కారం లేనంత బంధకాల నుంచి వీళ్ళందరూ బయటపడ్డారంటే వీళ్ళ వల్లే. ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఈ సంగతి అధికారులకు తెలిస్తే నాకు ప్రమాదం, నేను చనిపోతాను. అయితే ఇప్పుడు నాకు కాపుదల కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు ప్రొటెక్షన్ కావాలి, నేనేం చేయాలి? అతను ఎంత ఆలోచించినా అతనికి ఏమాత్రం కాపుదల కనపడలేదు. ఇక అతను వెంటనే సేవకుల పాదాల మీద సాగిలపడి, అయ్యలారా
నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలన్నాడు. హల్లెలూయా. అది రక్షణ యొక్క గొప్పతనం. రక్షణ యొక్క గొప్పతనం సామాన్యమైనది కాదు. వారు విడుదల పొందిన తర్వాత సేవకుల ద్వారా జరిగినటువంటి కార్యాన్ని చూసిన వాడే సాగిలపడి, అతడు నేను బ్రతకాలి, నా ఇంటి వారు బ్రతకాలి, మాకు మేలు జరగాలి, మాకు రక్షణ కావాలి అని సాగిలపడి అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్పాలి? అయ్యా మేమంతా ఏనే ఉన్నాంలే, మేము చెప్తాంలే అనాలి, మేము చెప్తాంలే అనాలి. కానీ వాళ్ళు ఏమన్నారు? పౌలు గారు అన్నారు, ప్రభునందు విశ్వాసం ఉంచుము. హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం? దేవుడి మీద విశ్వాసం. ఎందుకు దేవుడి మీద విశ్వాసము? నీకు సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, నీకు దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతాన్ని నువ్వు చూసావు, అద్భుతం జరిగింది. కేవలము పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేయడం ద్వారా ఇంతమంది బంధకాలు తెగిపోయినాయి, భూకంపమే కలిగింది అంటే నా దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ కళ్ళ ముందు కనబడింది. హల్లెలూయా. ఈ రోజు ఇంత అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఇంకా చెప్పకనే చెప్పేశాడు పౌలు గారని. దేవుడు గొప్పవాడు, మహిమ కలిగిన వాడు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. పాటలు పాడి ప్రార్థన చేస్తేనే అద్భుతాలు చేశాడంటే ఇంకా ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే ఇంకెన్ని చేయాలా, ఎన్ని అద్భుతాలు చేయాలా? ఎరిగిన వాడై ఆయన సేవకుని అడిగాడండి. ఆయన ప్రభు మీద విశ్వాసం ఉంచితే చాలు, రోమ ప్రభుత్వం కాదు కదా, ఎవరు నిన్నేం చేయరు. హల్లెలూయా. ఎస్, నువ్వు చెరసాలలో అనేక సంవత్సరాల తరబడి అవస్థలు పడాలి, లేదా నువ్వు మరణించాలి, కానీ ప్రభు మీద విశ్వాసము చెరసాలలో కనీసం ఒక్క రోజు కూడా నువ్వు ఖైదీగా ఉండడానికి వీలేదు, లేదా మరణానికి అర్హుడు కూడా అవడానికి వీలేదు. అంత గొప్ప రక్షణ ప్రభులో ఉంది, అంత గొప్ప రక్షణ ప్రభులో ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆ చెరసాలలో ఉండాల్సిన అవసరం లేదు, లేదా ఈ జరిగినటువంటి పరిణామాన్ని బట్టి నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. అంత గొప్ప రక్షణ ప్రభు నీకు ఇస్తాడు, నీ ఇంటి వారికి ఇస్తాడని పౌలు గారు సాక్ష్యం చెప్పారు. నిజమే. ఈరోజు ఆయన తెల్లారితే చనిపోవాలి, తెల్లారితే పాతి పెట్టబడాలి, ఇంకా ఆయనకి ఏ ఆస్కారం లేదు. అటువంటి క్రమంలో చెరసాల అధికారి ఏ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రభునందు విశ్వాసముతో రక్షణ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చెరసాలలో ఉన్న వాళ్ళందరూ దొంగలు, ఖైదీలు. వాళ్ళు ఏదైనా చేయని, వాళ్ళు ఏ శిక్షకైనా పాత్రలు కానీ, వాళ్ళందరూ ఖైదీలు. చెరసాల అధికారి ఒక స్థాయిలో ఉన్నవాడు. విడుదల పొందింది ఎవరు? నేను చెప్పండి. వీళ్ళు పాటలు పాడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందింది ఎవరు? ఎవరమ్మా? ఎవరు? దొంగలు. అవునా కదా? వాళ్ళేనా? చెరసాల తలుపులు తెరబడ్డప్పుడు అందరూ బయటకు వచ్చింది వాళ్ళేగా. వాళ్ళు ఒకలా ఇద్దరా? 100 మంది. ఎంతమంది అంటారు? 100 మంది బయటకు వచ్చారు. ఏనాడు చూడని కార్యాన్ని చూశారు. ఎప్పుడు మాకు రాదు విడుదల అనుకున్నానికి విడుదల వచ్చింది. ఇప్పుడు రక్షణ ఎవరు పొందాలి? హల్లెలూయా. రక్షణ ఎవరు పొందాలా? దేవుడి మీద విశ్వాసం ఎవరు ఉంచాలా? విడుదల పొందిన వాళ్ళేగా, చెరసాల ఉన్న ఖైదీలే కదా. మరి చెరసాల అధికారి ఎందుకు రక్షణ పొందాడు? ఇక్కడ విచిత్రమైనదో తెలుసా? దేవుని యొక్క మేలు పొందుకొని, దేవుని అద్భుతాన్ని పొందుకొని, విడుదల పొందుకొని కూడా ఖైదీలు కనీసం అయ్యా మమ్మల్ని బాప్తిస్మం ఇవ్వండి అనడం లేదు, అయ్యా మాకు వాక్యం చెప్పండి అనడం లేదు, మేము కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగిన లేరు. అక్కడ ఎవరు అడిగారు? చెరసాల అధికారి అడిగాడు. హల్లెలూయా. ఎవరు అడిగారు? చెరసాల అధికారి అడిగాడు. చెరసాల అధికారికి తెలిసింది గొప్పతనం, దేవుని గొప్పతనం చెరసాల అధికారికి తెలిసింది. దేవుని రక్షణ మహాభాగ్యము, విడుదల చెరసాల అధికారి కుటుంబానికి వెళ్ళింది. మరి ఈ ఖైదీలకి ఏమొచ్చింది? ఏమ్మా, మాయరోగం కాదు, మాయరోగమా? మంచి రోగమా? ఒరే, దేవుడు అద్భుతం చేశాడు రా. వీళ్ళు ప్రార్థనకి, వీరి పాటలకి చెరసాల తెరవబడింది, పునాదులు వణికినాయి, భూకంపం వచ్చింది. ఈ దేవుడు మహాదేవుడు, మామూలు కాదు అని చెప్పని రక్షణ పొందాలి.
వీళ్ళందరూ సాగిల పడాలి. అసలు వందల వేల మంది చెరసాల నాయకుడి మీద కాదు నమ్మకం, దేవుడి మీద ఉంచాలా. చెరసాల నాయకుడు ఎప్పుడు పట్టినా పొడిచేవాడే, కుమ్ముతాడు, అడిగిపోయి ఏమడి కాదు మంచిగా ఉండండి మంచిగా అంటే పొడుస్తాడు. అటు పెట్టి వాళ్ళకి కనికరం చేయాలి, దయ ఉండదు. ఏ ఒక్కరు కూడా అడగలేదండి. అదే విచిత్రం ఇక్కడ. అయ్యా మేమందరం బయటపడ్డాం, మాకు ఎంత మేలు జరిగింది, ఈ తుఫాను రావటం, ఈ భూకంపం రావటం విచిత్రంగా అనిపించింది. అయ్యా ఎంత గొప్ప దేవుడు అండి, మేము కూడా రక్షణ పొందాలనుకుంటున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారని అడిగిన లేరు అక్కడ. అసలు బంధకాల్లో ఉన్నది వీళ్ళు, బందీలుగా ఉన్నది వీళ్ళు, శ్రమంలో ఉన్నది వీళ్ళు, కష్టాల్లో ఉన్నది వీళ్ళు, నరకానికి వెళ్లాల్సిన దానికి కూడా వీళ్ళే, శిక్ష అనుభవిస్తున్న కూడా వీళ్ళే. కానీ వీళ్ళు ఒక్కళ్ళు కూడా అడగలేదండి. ఇది ఎక్కడ సోద్యం? ఈరోజు దేవుడు చేసిన కార్యాలు ఎంతమంది చూడలేదు మీలో? దేవుడి కార్యాలు చూసి అమ్మో దేవుడు గొప్పవాడండి, వాళ్ళ చోట దెయ్యాలు పోయినాట, వాళ్ళ చోట రోగం పోయిందట, వాళ్ళు పాటలు బాగుపడతారు, సౌండ్ బాక్సులు పెట్టి పెడతారు, ఏడబడ్డా పల్లె విచిత్రం ఉంటారు, తెరతెర ఉండేసుకుని దేవదత్తలాగా ఉంటారు చెప్పుకోవడానికే. కానీ ఇప్పుడు రక్షణ పొందాను, బాప్తిసం పొందడానికి కానీ దేవుని దగ్గర రావడానికి కానీ పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందట, అక్కడికి వెళ్ళకపోతే నరకానికి వెళ్తావట. ఎప్పుడైనా అనుకున్నావు? అనుకోసం చెరసాల అధికారికి పుట్టింది కదా బుద్ధి. చెరసాల అధికారి చెప్పాడు, అయ్యా నాకు రక్షణ కావాలి, రక్షింపబట్టుకు నేనేం చేయాలి, రక్షింపబట్టుకు నేనేం చేయాలి? ప్రాణము యొక్క విలువ నీకు తెలియక, దేవుడు చేసిన మేలులు నువ్వు గ్రహించక జీవితాన్ని చేతులార పాడు చేసుకుంటున్నావు. చెరసాల అధికారికి తెలుసు నన్ను చంపుతారండి వీళ్ళ వల్ల, అయ్యో వీళ్ళు తప్పించుకున్నారు, ఇక నాకు మరణమే, వీళ్ళందరూ బయటపడ్డారు, నన్ను చంపేస్తారండి, నేను నా కుటుంబం నాశనం అయిపోతామండి, వీళ్ళ వల్ల నాశనమేనండి, అయ్యో మా బ్రతుకులు పాడైపోయినాయి, ఇప్పుడు దాకా బాగా బ్రతికాం, ఇప్పుడు దాకా సుఖంగా బ్రతికాం, ఇప్పుడు దాకా మాకు ఏ దిగులు లేదనుకున్నాం, మా ఇల్లు ఏం కావాలి, మా వాకిలు ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి గుర్తుకొచ్చినాయి అని ప్రాణం విలువ గుర్తొచ్చింది. సాగువలసిన వారేం విడుదల పొందారు, బాగుండాల్సిన మాకేమో సాగుకు వచ్చింది. ఏం చేయాలో మేము అర్థం కాలేదు ఆయనకి. వెంటనే ఆయన చేసిన గొప్ప పని అంటే తెలుసా? దైవజనుడు పాదాలు పట్టుకున్నాడండి. తెలియదు ఆ చెరసాల అధికారికి తెలియదు, దేవుడు తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఆ సమయంలో ఏం అర్థం కాలేదు. సావుకుడి పాదాల మీద సాగిలపడి ఏం చేయమంటావు, నన్నేం చేయమంటావు, నేనేం చేయాలి, నాకు రక్షణ కావాలి, నాకు ప్రాణరక్ష కావాలి, నా కుటుంబం బాగుండాలి, నా జీవితం బాగుండాలని సాగిలపడి అడిగితే ఆయన అన్నమాట, అయ్యా ప్రభు మీద విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము దేవుడి మీదకి రావాలి. విడుదల పొందాలని నువ్వు ఎందుకు అడగలేకపోయావు? అద్భుతం చూసావే, పాటలు పాడుతుంటే విన్నావే, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే విన్నావే, అందరూ విన్నారు, కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అడగలేదండి. ప్రాణం విలువ తెలియక, నీకు ప్రాణం విలువ తెలియట్లా. విడుదల పొందావు, అద్భుతం పొందావు, జాగ్రత్త. దేవుడు చేసిన కార్యాలు మీరు చాలా మంది చూస్తున్నారు, వింటున్నారు. ప్రభు ఎన్ని చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మరక్షణ పొందటికే. హల్లెలూయా, ఆత్మరక్షణ పొందాలి, ఆత్మరక్షణ పొందాలి. ఒక ప్రాంతంలో ఒక అయ్యగారు జక్కయ్య అని ఒక ఆయన ఉండే. జక్కయ్య గారు యోధుడు. రోమా ప్రభుత్వంలో చాలా మంది ఒక అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ ఆ దొంగలిగిన ఎత్తుకొని వచ్చినట్టు వస్తువుల్ని దొంగతనం చేసుకుని తీసుకుని పోయినట్టుగా ఈ మనుషులు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి, వాళ్ళ రాజ్యానికి. అక్కడ యూదులందరి మీద ఒక ఆయన్ని అధికారిగా పెట్టి, ఇదిగో వీళ్ళందరూ నీళ్లు తాగుతున్నారు, కరెంటు వాడుకుంటున్నారు, ఈ ప్రాంతంలో ఉంటున్నారు, వీళ్ళు బాగుంటున్నారు, కాబట్టి ఇది మన ద్వారానే, కాబట్టి వీళ్ళ దగ్గర ప్రతి నెల పన్ను వసూలు చేయండి అన్నాడు. పన్ను వసూలు చేయడానికి ఎవరిని పడితే వాళ్ళని పెట్టలేదు, కానీ యూదుల మీద ఒక యూదుని పెట్టారు, జక్కయ్య అని ఒక ఆయన పెట్టారు. అబ్బాయ్ ప్రతి ఇంటింటికి వెళ్ళి పన్ను వసూలు చేయి,
అవన్నీ జాగ్రత్త తీసుకొచ్చి రాసి లెక్కలు కట్టి మాకు అప్పు చెప్పు అంటే సరేనండి అన్నాడు. చక్కగా అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం వెళ్ళి పన్ను వసూలు చేసేవాడు. వాడు రూపాయి వసూలు చేయమంటే ఏ గారు 10 రూపాయలు వసూలు చేశాడు. ఎంత వసూలు చేశాడు అయ్యా అంటారు గారు? 10 రూపాయలు. 1 రూపాయికి గతి లేదన్న 10 రూపాయలు. గుండెలు చల్లన్నాయి. ఒరే నువ్వు యూదుడు రా, మనందరం ఒకటిరా, అన్నదమ్ములు రా, మనం ఏంద్రా ఈ దౌర్జన్యం అన్నారు వాళ్ళు. రే అరవకుండా డబ్బులు ఇవ్వా, నేను పన్ను వసూలు చేయడానికి వచ్చాను, నువ్వు డబ్బులు కట్టాలా నేను తీసుకోవాలా అన్నాడు. ఊరి నీ పంటపడ వీడు మనవడే గారా, ఏం చెట్టు తయారాడు? అధికారం. వాళ్ళు చెప్పారు, నేను చేస్తున్నాను. చేశాడు, వసూలు చేశాడు, మొత్తం మూట కట్టాడు ఇంట్లో. ఊళ్ళోకి యేసు ప్రభు వస్తున్నారని తెలిసింది ఆయనకి. ఈ ఊళ్ళో యేసు ప్రభు అనేటువంటి ఒక ఆయన, ఒక గొప్ప వ్యక్తి, చాలా మంచోడు, చాలా అద్భుతాలు చేస్తున్నాడట. ఆయన ద్వారా జరిగిన కార్యాలు అనేకం. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు, ప్రార్థన చేస్తే చాలు 5,000 మంది ఆహారం తిన్నారు, 4,000 మంది ఆహారం తిన్నారు. ఏందో 2 చేపలు 5,000 మంది తిన్నారు. విచిత్రం అన్నాడ, 2 చేపలు 5,000 మంది ఎట్ట తిన్నారు రా? వీళ్ళకి అర్థం కాల. ఏంది చేపలని 5,000 మంది అంటుంది, విచిత్రం ఉంది. ఎవరైనా అని చెప్పేసి అని జక్కయ్య ఆయన ఇది ఆయన ఎవరో చూడాలనుకున్నాడట. ఎవరైనా చూడాలనుకొని ఆ ప్రాంతంలోకి వచ్చి తిరిగి చూస్తా వచ్చాడు. ఇక యేసు ప్రభు వారు వస్తున్నారని ఊరు మొత్తం అందరూ లైన్ కట్టేశారు, నిలబడ్డారు. అక్కడ ఏ వాడకి పో జనాలు నిలబడ్డారు, ఏ ఊరికి పో, ఏ గొంతుకి పో జనాలు నిలబడ్డారు. ఏంద్ర ఇక్కడ జనాలు? యేసు ప్రభు వస్తున్నారండి. ఎవరు ఆయన? పలానా అద్భుతం చేశాడయ్యా, పలానా మా మేలు చేశాడయ్యా, పలానా కార్యాలు చేశాడయ్యా, చాలా మంచోడండి, చూడడానికి బాగుంటాడండి, ఎత్తు ఉంటాడండి, చాలా అద్భుతాలు చేస్తున్నాడండి, 10 మందికి అన్నం పెట్టాడండి, 10 మందిని బాగు చేశాడండి. ఒరే ఎవరో చూడాలరా, నువ్వు ఎవరో చూడాలా అని చెప్పేసి బజార్కి వెళ్ళి తింకాడు జనాలే. ఈయన చూస్తే భూమికి బెత్తుంటాడు, ఇంత 3 అడుగులే మనిషి. ఈయన పొట్టోడు, మళ్ళీ ఈ పొట్టోడే ఊరు మొత్తాన్ని మనకి ఇచ్చాడు. మరి ఈ పొట్టోడే ఇంతే ఉంటాడు. యాడికి పోయినా మనుషులందరూ ఎత్తున్నారు, ఈయనకేం కనపట్లే. ఎగిరి చూసినా కనపట్లే. యాడికి పోయినా మనకి ఈయన కనపడ్డో, కానీ మొత్తం మీద ఆయన చూడాలి, మనం చూసే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అని ఆ ప్రాంతంలో ఒక మేడి చెట్టు ఉండేది. మేడి చెట్టు పైకి ఎక్కాడు ఆయన. మేడి చెట్టు ఎట్లుంటుందమ్మా ఎవరికి తెలుసా? ఎవరు చూసారు అక్కడ మేడి చెట్టు? మేడి చెట్టు మనిషి ఎక్కడానికి, కొమ్మలు పట్టుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటాయి. మేడి చెట్టు ఎప్పుడైనా చూడండి 30 అడుగులు ఎత్తు ఉంటుంది అంతే. 30 అడుగులు 40 అడుగుల కంటే ఇంక ఎత్తు పెరగదు. అది చాలా అనుకూలంగా ఉంటుంది ఎక్కడానికైనా, ఎవరికైనా బాగుంటుంది. చిన్నప్పుడు మేము కూడా ఎక్కాంలే, బయటికి వెళ్ళేటప్పుడు మేడికాయలు బాగా కూసుకున్నాం, బ్యాగ్ అంటే మేడికాయలు. తీరా ఈ తినడానికి ఓపెన్ చేసి పురుగులు ఉంటాయి. మా కర్మ అది. అదొక టైంలోనే, ఒక టైం దాటితే పురుగులే ఉంటాయి, దాంట్లో తినది కాదు. అయితే లోపల పిండుకొని పైన తినేవాళ్ళం. ఆకలి వేసినప్పుడు తిన్నా బాగుంటాయి అన్నప్పుడు మేము కూడా చిన్నప్పుడు చూసాం, ఎక్కేవాళ్ళం, బాగా చెట్లు ఎక్కేవాళ్ళం. ఈ జక్కయ్య కూడా మేడి చెట్టు ఎక్కాడు. వీళ్ళు ఎంత ఎత్తుంటారా, మేడి చెట్టు ఎక్కామంటే పైకి కనపడుతుంది, ఆయన మనం చూడొచ్చు అని చెప్పి మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత యేసు ప్రభు రానే వచ్చారు ఊళ్ళోకి. యేసు ప్రభు వారు అమాంతంగా పోతానే ఉన్నాడు, ఎవరింటికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కేవలం మేడి చెట్టు ఎక్కినటువంటి ఆ జక్కయ్య పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను ఇంట్లో ఉండాలి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నేడు నేను ఇంట్లో ఉండాలి అనగా నీకు ఏడ ఆగలేదాయన. ఇక అమాంతంగా దిగి, నువ్వు నా ఇంటికి వస్తావా ప్రభువా, నువ్వు నా ఇంటికి వస్తావా నాయన అంటే, అవును నేను ఇంటికి వస్తాను, నువ్వెవరో చూద్దామని వచ్చాను, అసలు నువ్వు మా ఇంటికే వస్తానన్నావే. ఇక ఇప్పుడు దాకా నిలబడ్డాళ్ళు, నిన్ను చూడకుండా అంత ఎత్తున్నోళ్ళు, నిన్ను చూద్దామంటే ఒక్కొక్కరు నెట్టినోళ్ళు నన్ను తిడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మా ఇంటికి వస్తే వీళ్ళ సంగతి అంతా భలే ఉంటుందిలే అనుకున్నాడు. అవునా కదా? విచిత్రం. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరన్నా దుర్మార్గుల ఇంటికి పోతే భలే ఉంటుంది. ఇదేందిరా, ఆయన నా ఇంటికి పోయాడు. ఈ జక్క ఇంటికి యేసు ప్రభు వేసరికి అందరికీ విచిత్రం వేసింది. ఏమయ్యా మీ బోధకుడికి కనీసం జ్ఞానం కూడా లేదు, యేసు ప్రభుకి తెలివి కూడా లేదు, ఆడు ఎవడనుకున్నా దుర్మార్గుడు, కొట్టాడు, మంచోడు కాదు, కుళ్ళుపోతాడు, వాళ్ళ ఇంటికి పోయాడు, ఈయన మామూలుడు కాదు అని చెప్పాను. అందరూ అదే, ప్రతి ఓళ్ళు అదే. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి కానించి, అయ్యా జక్క ఇంటికి వద్దండి, ఆయన అసలు మంచోడు కాదు, అయ్యా జక్క ఇంటికి వద్దండి, వద్దండి మేము రామండి,
మీరు రాకపోయినా నేను చక్క ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ప్రేమ దేవుని యొక్క మహాప్రేమ, మామూలు ప్రేమ కాదు. నీవు నేను అసహించుకోగలం కానీ ఆయన అసహించుకోలేడండి. రోతలు సైతం శుభ్రం చేసి అక్కడ పరిశుద్ధత నిలబెట్టే దేవుడు ఆయన. అంత మహాదేవుడు. మనం అసహించుకుంటాం, మనం ఈర్ష్యపడతాం, మనం దూరపోతాం, దూరంగా వెళ్ళిపోతాం, ఇంకా దూరపరుచుకుంటాం. మనకి ఎవరు మేలు చేసేది కూడా మనకు తెలియదు. 10 మంది ఉన్న దగ్గర మేలుంటుంది, కీడుండదు. కొంతమంది చేస్తారు మహానుభావులు. ఆ 10 మందిలో పొలబెట్టి ఒక్కరు ఉంటారు సార్. ఈ 10 మంది దూరం అవ్వాల్సిందే, ఏ మేలు జరగదు. ఇంటికి వెళ్తుంటే చాలా మంది వద్దు వద్దు వద్దు, వాడు మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదు, పొలం పానాడు యేసు ప్రభు. అమాంతంగా ఇంటికి వెళ్ళాడు. ఏం చెప్పయ్యా, ఏం సంగతులు అన్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఏం పాటోడిని, నీ గురించి నేను ఎన్నో సంగతులు విన్నాను, నీ గురించి నేను ఎన్నోసార్లు విన్నాను, తెలుసుకున్నాను. అదేదో ఒకసారి నువ్వు ఈ ప్రాంతానికి వస్తున్నావు అంటే చూద్దామని వచ్చానండి, కానీ మీరు నా ఇంటిలో ఉండటానికే వచ్చారు కదా, నేనంత భాగ్యవంతుణ్ణి, నేనంత అదృష్టవంతుని అని చెప్పేసి అని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతానే ఉన్నాడు. జక్క ఏం చేశాడు తెలుసా? ఇంత గొప్ప దేవుడు నా ఇంటికి వస్తూ ఉండగా నేను చేసిన కార్యాలన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి అని చెప్పి ఎమ్మటి యేసు ప్రభుకి ఎదురు తిరిగి, అయ్యా నేను పన్ను వసూలు చేసేవాడిని, ప్రజల దగ్గర దుర్మార్గాన్ని తీసుకున్నాను, కాబట్టి ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను అయ్యా, నేను ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నానో అది 2 అంతలు కాదు 4 అంతలుగా నేను వారికి తిరిగిస్తానయ్యా అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 4 అంతలుగా నేను వారికి తిరిగిస్తాను. నేను ఎవరి దగ్గర ఎంత తీసుకున్నానో నాకు తెలుసు, నాకు లెక్క ఉంది, నా దగ్గర పత్రాలు ఉన్నాయి. అందరికీ 4 అంతలుగా నేను తిరిగిస్తాను. ఎవ్వరికి నేను ఎగ్గొట్టను, అందరికీ నేను ఇస్తాను. నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తాను అన్నాడు. ఎంత భాగ్యం అండి. యేసు ప్రభు వారు వస్తే మన ఇంటికి, మన ఇంట్లో దుర్మార్గత ఉండదు, ఉంచుకోలేం. జక్కయ్యకి అర్థమైంది, ఇంత గొప్ప మహాదేవుడు నా ఇంటికి వస్తే నా ఇంట్లో ఇది ఉండకూడదు, ఆయన ఉండాలి లేదా ఇది ఉండాలి. ఈయన నా ఇంటికి వస్తానని ఆయనంతటా ఆయన నా ఇంటికి వస్తే దుర్మార్గత నాకెందుకు, ఇష్టము నాకెందుకు, తీసి ఇచ్చేసాడు ఆయన. హల్లెలూయా. 4 అంతలుగా అందరికి ఇచ్చేసాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి, ఆ మాట లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ ఒక మాట చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము ఆ పేజీ చివరిలో ఉంటుంది చూడమ్మా. 9వ వచనము. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. రక్షణ లేని వ్యక్తి దండగా భూమి మీద ఉన్నా కూడా, ఈ భూమి మీద నీకు రక్షణ లేకపోతే నువ్వు ఉండలేవు. అది మనకు తెలియదు చాలా మంది. ప్రభు అన్నాడు తన ఇంట్లో ఉన్న దుర్మార్గతను తను ఎవరి దగ్గర ఎక్కువగా తీసుకున్నాడో, ఎవరి దగ్గర దొమ్మిగా తీసుకున్నాడో, ఎవరి దగ్గర ఎక్కువగా పన్నోసు చేశాడో మొత్తానికి 4 గంటలకు ఇచ్చేయడమే కాదు, పేదలకి సగభాగం ఇచ్చాడు ఆస్తిలో. అప్పుడు చెప్పాడు యేసు ప్రభువు, నీవన్నీ ఇచ్చేసావు, నీ ఇంట్లో ఏమీ లేదు గనక నీకేం వచ్చినది అన్నాడు ఆయన, రక్షణ వచ్చినది. అప్పుడు దాకా జక్క ఇంట్లో రక్షణ లేదు, అందరిలాగానే బతికేస్తున్నాడు, అందరిలాగానే తింటున్నాడు, అందరిలాగానే ఉన్నాడు, కానీ రక్షణ విలువ తెలియలే. అక్కడ విడవబడ్డ ఖైదీలకి రక్షణ విలువ తెలియలేదు, ఇక్కడ అనేక మంది చూస్తున్న వారికి రక్షణ విలువ తెలియలేదు. కానీ తన ఇంటికి వచ్చినటువంటి జక్కయ్యకి తెలిసింది, యేసు ప్రభు నా ఇంటికి వస్తే నా ఇంట్లో ఉండాల్సిన రక్షణ. చెరసాలలో అందరూ విడుదల పొందిన తర్వాత అక్కడ చెరసాల అధికారి చెప్పాడు, నాకు కావలసింది రక్షణ, ఇది లేకపోతే మా బ్రతుకులు వ్యర్థమని వీళ్ళు గ్రహించారు. రక్షణ లేకపోతే ఏం చేస్తాం మనం? బుద్ధిమంతుడు అపాయం వచ్చునని ఎరిగి దాని నుండి తప్పించుకొను, బుద్ధిహీనుడు గ్రహింపకయే దానిలో పడి నాశనమగునని సామెతల గ్రంథం చెప్తాడు. బుద్ధిమంతుడికి తెలుసు, అమ్మో ఇది అపాయం, ఇది ప్రమాదం, తప్పించుకుంటాడు. బుద్ధి లేనుడు దాంట్లో పడతాడు.
అందుకే ప్రభు అంటాడు 10వ వచనంలో, అదే లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడట. అందుకే ఏంటిది నశించిపోతుంది? ఏమి నశించిపోతుందంటే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, హోషేయ పేజీ నెంబర్ పాత నిబంధన 746, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. దేవునికి స్తోత్రం. ప్రజలు ఏం చేస్తున్నారు? జ్ఞానము లేని వారై నాశనానికి వెళ్తున్నారు. ఒక సహోదరికి చెప్పాను నేను, యవనస్తురాలు, ఆ పాపకు చెప్పాను, నా ఏంటి నీ జీవితం విధానం అని చెప్తే తన చరిత్ర చెప్పినప్పుడు నేను ఒక ఫోటో చూపించాను. నువ్వు ఎంతైనా చదువుకుని ఉండొచ్చు, నీకెంత తెలివైన ఉండొచ్చు, నీ భర్తకి ₹1,00,000 జీతం అయి ఉండొచ్చు, కానీ ఈరోజు నీ పరిస్థితి అడుక్కోవడానికి కూడా నువ్వు అడుక్కున్నా కనీసం ఒక పూట బోబెట్టేవాళ్ళు లేరా అని ఏడ్చింది ఆ పాప. తనకున్నటువంటి ఆ ధనం వల్ల భర్తను విడిచిపెట్టి తన భార్యను విడిచిపెట్టి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఏమని చంపేయాలని ఇద్దరు ప్లానింగ్ చేశారు. దేవుడు మహాకృప ఏంటో తెలుసా? ఆమె సావల చాదుబడి చేపించారు. ఏ మాట ఎట్లేదు, మన గ్రిప్లోకి రావాలని ఆమెతో ప్రేమగా ఉండి తాయెత్తులు కట్టించారు. వశీకరణ. వాళ్ళ ఆయన ఏది చెప్తే అదే అన్నారు. ఆ రెండో వచ్చిన ఏది చెప్తే అదే అన్నారు. ఇంకేం పనికిరాదు. ఏం చదువుకుంది, తెలియగలది, మామూలు తెలివి కాదు. నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అమ్మేసింది కూడా అంత తెలివి ఉంది ఆమెకి. అంత తెలియగల వ్యక్తి ఒకరి చేతిలో పడిపోయింది, తన భర్త చేతిలో పడిపోయింది. ఇక అర్థం కాలేదు, వశీకరణ జరిగింది. ఇక వాళ్ళు ఏం చెప్తే అదే అంటుంది. తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు ఆయన. వాస్తవానికి చంపేయాలని చూశారు, కానీ దేవుడు కృప ఏంటంటే ఆమెను రక్షించాలి అని. ఎప్పుడైతే ఆమెను మనం ఏం చేయకూడదు, ఆయన మహా తెలియగలడు, మామూలు తెలియదు. ఆమెకు మనం ఏం చేయాలో అది చేస్తే చాలు, మనం చంపొద్దు, ఆమె చనిపోతుందని ప్లానింగ్ చేశాడు ఆయన. నీకు నాకు సంబంధం లేదు, విడాకులు అన్నాడు. అంతే, విడాకులే, నాకు అవసరం లేదు అన్నాడు. కథం ఇంట్లోకి వెళ్ళి పెనాయిల్ యాసిడ్ మొత్తం తాగేసింది. చచ్చిపోయింది అనుకున్నారు, అంతే, ఏడబడిపోయింది. ఇంకా ఆమె చచ్చిద్ది అనుకుని తెలుసుకుని వెళ్ళిపోయాడు ఆయన హైదరాబాద్. అప్పుడు మా దగ్గరకు వచ్చింది కేసు. ఫోన్ చేసి అది జరిగినటువంటి నెల రోజుల తర్వాత చెప్పింది వాళ్ళ అమ్మగారు. హాస్పిటల్కి వెళ్ళి నర్సరావుపేటలో కడియాల హాస్పిటల్ ఒకటి ఉంటుంది బ్రిడ్జి కింద. ఈసారి ఇప్పుడు పెద్ద ఫోటో తీసుకుంటారు, మీకు తెలియదు తెలుసా? హల్లెలూయా. కడియాల హాస్పిటల్ రాత్రి ప్రార్థన చూసుకొని వెళ్తా ఉంటే సాయంత్రం 5 గంటలప్పుడు ఫోన్ చేసింది, అయ్యా నేను హాస్పిటల్లో ఉన్నాను, కడిగేడు దాకా రావా. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ కూతురు బెడ్ మీద యాసిడ్ తాగింది. బాత్రూమ్లు కడిగే పెనాయిలు. మరి అన్నీ నేను చెప్తే మీకు ఇప్పుడు దాకా తెలియదేమో, తర్వాత ఏమైనా ఏదో చేసుకుంటారేమో. అమ్మ మీకు వందనాలు అమ్మో, ఆమె ఏదో చేసుకుంటే మీరేం చేయమాక. దేవుడు ఉచిత రక్షణ మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి పిలిచాడు, మన నాశనానికి వెళ్ళడానికి కాదు. ప్రాణ విలువ నీకు తెలియక తినటానికే పుట్టానేనాడు బతుకుతున్నావు. తినటానికే పుట్టానేను, నువ్వు ఎంత పెడితే అంత తింటాను, ఇదే నాకు తెలిసిందన్నట్టు బతుకుతున్నారు చాలా మంది. అల్లా లోకము, ఆ డబ్బు ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, పొలం ఉంటే చాలు, ఆస్తులు ఉంటే చాలు, తినటానికి ఉంటే చాలు, ఆపద వచ్చినప్పుడు యానికి వచ్చింది, అది లేకపోతే దేవుడే లేడు. ఎవరు మీకు చెప్పింది? చెరసాల అధికారికి డబ్బు లేదా? చెరసాల అధికారికి అధికారం లేదా? అతని కింద 100 మంది పనిచేసేవారు లేరా? మరి ఎందుకు అయ్యా నన్ను ఏం చేయమంటావు? నేను రక్షింపబడాలి. ఎందుకు నీకు రక్షణ అవసరం? నా ప్రాణం పోతుంది. ఏం డబ్బు కాపాడదా? కాపాడలేదే. జక్క ఇంటికి వెళ్ళగానే ఎందుకు
యేసు ప్రభు దగ్గర పడి, అయ్యా ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చేస్తాను. ఎందుకురా, నీకు డబ్బు ఉంటే చాలురా నాయన, నాకు అవసరం లేదు, ఇచ్చేస్తానయ్యా. నేను ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్న వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తానయ్యా, నాకు వద్దు. అప్పుడు అన్న యేసు ప్రభు అన్నమాట, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి బిడ్డా. నువ్వు రక్షణ పొందావు, నీ పిల్లలు రక్షణ పొందారా? రక్షణ విలువ తెలుస్తుందా నీకు? నేను ఆ పాపకు చెప్పాను, ఒక ఫోటో చూపించాను. నాశనానికి వెళ్ళే మార్గము విశాలం. నువ్వు తాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, నువ్వు దొంగతనం చేయొచ్చు, నువ్వు గలీజుగా బ్రతకవచ్చు, నీ ఇష్టం. అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు. నువ్వు ప్రతి దానిలో అనుకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే రక్షింపబడలేవు. ఇందులోకి వచ్చేది చాలా తక్కువ మంది. నువ్వు వెళ్ళే మార్గం విశాలం. దేవుడు నిన్ను రక్షించడానికి, ఈ మార్గంలో నడవడానికి నేను పిలిచాడు. పిచ్చి పని చేయమాకని ప్రార్థన చేసొచ్చు. ఈరోజు కేవలము ఆ పాప రక్షణ పొందింది. దగ్గర దగ్గర కరోనా దగ్గర నుంచి పడుతున్నాం ఈ బాధ. ఎంతోమంది తల్లి కూడా, కన్న తల్లి కూడా అవమానకరంగా మాట్లాడింది. ఆ అమ్మాయి నాకు చెప్పింది, మా అమ్మ నన్ను ఎలా మాట్లాడింది, అసలు అడగరాని ప్రశ్నలు అడిగిందన్న. అసలు నా బ్రతికెందుకని చచ్చిపోదాం అనుకుని ఏడ్చింది. తన పిల్లల కోసం ఏడ్చింది, తన భర్త కోసం ఏడ్చింది. నేను కాదనుకుని చీనుకున్న వారి కోసం నువ్వు ఏడుస్తున్నావే, నీ రక్షణ కోసం ప్రభు ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? ఓదార్చాం, బలపరిచాం. ఈరోజు తన నిలబడింది, మంచి విశ్వాసం నిలబడింది. చక్కగా పరిశుద్ధాత్మను పొందుకుంది. వాక్య పరిచర్య చేయడానికి ప్రభు అని సిద్ధపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు సండే స్కూల్ చెప్పడానికి పాపని దేవుడు సిద్ధపరిచాడు. కొంతమంది పిల్లలకి దేవుని వాక్యం చెప్పడానికి ఆమెకు వరం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ఫలితాన్ని ఇచ్చాడు. ఆ రోజు వాళ్ళు చెప్తున్నారు, అన్న దేవుడు మమ్మల్ని ఇట్లా రక్షించడానికే పిలిచాడన్న. నిజంగా నేను మా ఆయనతో ఉంటే ₹1,00,000 జీతం, ప్రతి వారం ప్రతిరోజు హోటల్లో ఫుడ్ తినేవాళ్ళం, పార్కులకు వెళ్ళేవాళ్ళం, ఎలాంటి ఉండేవాళ్ళం. కానీ అలా ఉంటే నిజంగా నాకు యేసు ప్రభు తెలిసేవాడు కాదు. ఇందులో ఉన్న ఈ ఆనందం నాకు తెలిసేది కాదు. ఈ పరిశుద్ధాత్మ వరం నాకు తెలిసేది కాదు. ఈ దేవుడు నాకు తెలిసేవాడు కాదు. ఈ రోజు నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడుకోగలుగుతున్నాను. ఇంత భాగ్యము నాకు ఇంకెక్కడ దొరికేదనా? నిజంగా దేవుడు నన్ను ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చాడని ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మంచి విశ్వాసి. రక్షణ విలువ తెలియదు చాలా మందికి. ఏది అక్కరకు రాదు రక్షణ దగ్గర. ప్రాణం పోయేటప్పుడు ఏది అక్కరకు రాదు. దేవుడు రక్షించాలి. నేడు ఇంటికి రక్షణ వచ్చున్నది. ఎప్పుడు వస్తుంది? దుర్మార్గతను తొలగించుకో, నీ ఇంటికి రక్షణ. చెరసాల అధికారి ఏం చేయమంటావు? ప్రభునందు విశ్వాసముతో బాప్తిసం పొందు, నీ ఇంటికి రక్షణ. అంత మహాభాగ్యము దేవుడు మనకి ఇవ్వాలని సిద్ధపరిచాడు. రక్షణ విలువ ఎరుగుము. రక్షణ లేకపోతే భూమి మీద నువ్వు బ్రతకొచ్చేమో, కానీ రేపు మరణం అనేది ఒకటి ఉంది. అది చాలా ప్రమాదం. మరణందా కాదు నాయన, నీవు భూమి మీద బ్రతికిన దినములన్నీ భయంతో బ్రతకాలి, భయంతో బ్రతకాలి, వణుకుతూ బ్రతకాలి. రేపు నా బ్రతికేంది, నా భవిష్యత్ ఏందంటూ భయపడుతూ బ్రతకాలి. కానీ ప్రభు పిలుస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంటే, నా యందు నా రక్షణ నీకు ఉంటే, నువ్వు ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఒక భరోసా. హల్లెలూయా. నేను ఇది లేకపోయినా బ్రతకను, నాకు అది లేకపోయినా బ్రతకను, ఇది నాకు అవసరం లేదు, నా దేవుడు నాకు ఇస్తాడనే భరోసా ఉంది యేసు ప్రభు దగ్గర. ఇది లేకపోతే మనం బ్రతకలేం. లేదు, నా ప్రభు ఉన్నాడు, నన్ను బ్రతికిస్తాడు. నన్ను పిలిచేదే దేవుడు, పట్టుకునే దేవుడు, పోషించేదే దేవుడు. ఆయన ఇస్తాడు. ఆయన ఎంతో విశ్వాసం అంతే. చావైనా బ్రతకైనా యేసు ప్రభు ఉండాలి. చెరసాల్లో నుంచి వందల మంది బయటకు వచ్చావు, ఒక్కడు అడగలేదే నేనేం చేయమంటావు? రక్షణ పొందమంటావా? ప్రార్థనకు రమ్మంటావా? చర్చికి రమ్మంటావా? బాప్తిసం తీసుకోమంటావా? నువ్వు చెప్పింది అనమంటావా? ఒక్కడు అడగలా. చెరసాల అధికారి అడిగాడు. ఆయనకి తెలిసింది ప్రాణం విలువ, ఆయనకి తెలిసింది రక్షణ విలువ. నీకు తెలియకపోతే ఎట్లా? నీ పిల్లలు ఏం కావాలి? నీ బామర్ది ఏం కావాలి? నీ మేనగోళ్ళు ఏం కావాలి? మీ కోడలు ఏం కావాలి? మీ అత్తగారు ఏం కావాలి? వీళ్ళ ప్రాణ విలువ నీకు తెలిస్తే వాళ్ళ ప్రాణ విలువ నీకు తెలుస్తుంది కదా.
నీకు తెలియకపోతే వాళ్ళ విలువ నీకేం తెలిసింది? నీకేమో 30 తింటాం, పడుకొని నిద్రపోవటం. పని చేయమంటేనే ఒప్పుకోవాలి. కోప్పడే అత్తలే నచ్చదు, పని చెప్పే అత్తలు నచ్చదు. ఎవరైనా పని చేయమంటే చాలు ముక్కు మీద నుంచి బస్సాలు వేసింది పాపం. నేను నీకోసమే అమ్మా. హల్లెలూయా. ప్రాణం యొక్క విలువ తెలుసుకో, జీవితం యొక్క విలువ తెలుసుకో. ప్రభువు నేడు వీటికి రక్షణ ఇవ్వాలని సిద్ధపడ్డాడు. రక్షణ కోరుకోండి, రక్షణ ఆనందాన్ని అనుభవించండి, రక్షణలో సంతోషించండి. ప్రభువు నీ ఇంటికి రావాలి, ప్రభు రక్షణ మీకు ఇవ్వాలి. మనందరం ఆ రక్షణలో పాలుపంపులు పొందాలని దేవుడు మహా భాగ్యముతో ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ మనందరం కలిగి జీవించాలని ప్రార్థన చేసుకుందాం. తనలో వంచుదాం, ప్రార్థన చేద్దాం.